కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. Praise the Lord. Then they cry unto the Lord in their trouble, and he saves them out of their distress. వారి జీవితంలో ఉన్నటువంటి డిస్ట్రెస్ నుండి విడిపించాడు. ఈ మాటలో శక్తి ఉంది పిల్లరా, ఈ వాక్కులో శక్తి ఉంది. అందుకే ఈ వాక్యాలు ధ్యానించమంటాడు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు. ఈ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, మన చేతుల్లో ఉండాలి. మీ వేళ్లకు దీన్ని కట్టుకోమన్నాడు. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు అంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. నీకు ఇల్లు లేకపోతే ప్రార్థించు, ప్రభా ఈ వాక్యం పట్టుకుని ఆయన నా ఇంట కూర్చున్నప్పుడు నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను ప్రభా, నాకంటూ ఒక ఇల్లు నాయన అడగొచ్చు. ప్రభా నీ ఇంట కూర్చున్నప్పుడు అన్నావుగా తండ్రి, నా ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు. వాటిని మీ పిల్లలకు నేర్పాలి. చూడము, లోకమును చీకటి కమ్ముకొనుచున్నది. లోకమంతా చీకటి కమ్ముకుంటూ ఉంది. అంధకార చీకటి శక్తులు, చీకటి ఆలోచనలు, చీకటి కోరికలు, చిన్న పిల్లల మొదలుకు పెద్దల వరకు చీకటి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వారిని బయటకు లాగడానికి దేవుడు వాక్యం అనే దీపాన్ని పెట్టాడు. అందుకే తన వాక్కును పంపి ఆయన తన వారి ప్రజలను బాగు చేస్తారు. ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దీన్ని బాగు చేస్తానంటున్నాడు. కనుక దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తాడు. నిజమే, వాక్యమే మన జీవితాల్లో బాగు చేస్తున్నప్పుడు నీ వాక్యమే నాకు దీపమై ఉందన్నాడు దావీదు 119వ కీర్తన 105వ వచనంలో. మనల్ని దేవునితో కలిపేది, కనెక్ట్ చేసేది ఏంటంటే విశ్వాసమే. మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలనుకున్న వారంతా విశ్వాసం కలిగి ఉండాలి. మీ ఇంట్లో సడన్గా లైట్ ఆగిపోయినప్పుడు, ఫ్యాన్ ఆగిపోయి, ఫ్రిడ్జ్ ఆగిపోయినప్పుడు ఏం చేస్తారు? లైట్లు పోయి, ఇంట్లో కరెంట్ ఆగిపోయింది. పక్కింట్లో చూస్తే లైట్ ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ పక్కింట్లో కూడా అన్నీ ఉన్నాయి, ఎదురింట్లో అన్నీ ఉన్నాయి. అంటే వీధిలోకి బయటకు వెళ్ళి చూస్తే అందరి ఇంట్లో అన్నీ కనిపిస్తున్నాయి. టీవీ పనిచేస్తుంది, రేడియోలు పనిచేస్తున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి. మీ ఇంట్లో లైట్ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడికి పరిగెడతారు మీరు? మా ఇంట్లో ఎందుకు లైట్ లేదని అరుస్తారా? అరవరు. మీ అందరికి ఒక స్థలం ఉంటుంది, అక్కడికి వెళ్తారు. ఫీజు క్యారియర్ దగ్గరికి వెళ్తారు. ఎక్కడైతే ఫీజు ఉంటుందో అక్కడికి వెళ్ళి దాన్ని బయటికి లాగుతారు. చూస్తారు, అక్కడ తల వెంట్రుకలంత సన్నగా ఉన్నటువంటి వైరు కట్ అయిపోయి ఉంటుంది. దాన్ని మీరు ఆ ఫీజు వైర్ తీసుకొచ్చి దానికి దీనికి మధ్యలో చిన్న తల వెంట్రుకల సన్నని వైర్ కడతారు. కట్టి మళ్ళీ ఫీజు క్యారియర్ని ఇన్సర్ట్ చేస్తారు. వెంటనే ఫ్యాన్ పనిచేస్తుంది, లైట్లు వెలుగుతాయి, ఇంట్లో కరెంట్ వచ్చేస్తుంది. మరి పోయింది కదా, మళ్ళీ ఎలా వచ్చింది? తల వెంట్రుకంత సన్నని వైర్ కనెక్ట్ చేస్తే ఇంట్లో పెద్ద పెద్ద అన్నీ పనిచేస్తాయి. ఫ్యాన్ పనిచేస్తుంది, తల వెంట్రుక కన్నా పెద్దదే కదా. ఫీజు వైర్ కన్నా పెద్దదే ఫ్యాన్, కానీ అది తిరుగుతుంది. ఫీజు వైర్ కన్నా పెద్దదే రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్, అది పనిచేస్తుంది. ఫీజు వైర్ కన్నా చాలా బరువైంది, బలమైంది, చాలా పెద్దది ఆ మిక్సీ, చక్కగా పనిచేస్తుంది. టీవీ పనిచేస్తుంది. మరి ఏది వీటన్నిటిని పనిచేసేలా చేసింది చెప్పండి? చిన్న వైర్. అంటే చాలా చిన్నది, అల్పమైనది, పెద్ద పెద్ద పనులు చేయగలిగిందా? అవును. మీ జీవితంలో కూడా దేవునికి మీకు మధ్యలో విశ్వాసం అనే అది డిస్కనెక్ట్ అయితే, దేవుడు తన కృపనిస్తున్నా, దేవుడు సహాయం చేస్తున్నా, దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నా నిన్ను బాగు చేయడానికి నువ్వు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి డిస్కనెక్ట్ అయ్యి ఉన్నావు. కనుక అవి నీకు అర్థం కావు. నీ మీద నీకు కోపం వస్తుంది, పరిస్థితులు బాగాలేని బాధపడుతుంటావు. ఎందుకు నాకే జాబ్ రాలేదు, ఎందుకు నా వ్యాపారం ఇలా అయింది, ఎందుకు నాకు రావాల్సిన డబ్బు రావట్లేదు, ఎందుకు నా పరిస్థితి ఇలా మారిపోయింది, నా ఇంటి ఎదురు బాగానే ఉన్నారు, పక్కింటి వాళ్ళు బాగున్నారు, ఈ పక్కింటి వాళ్ళు బాగున్నారు, మనం అనుకుంటున్నాం బాగున్నారు. ఎవరింటికి తగిన బాధలు వారింటికి ఉన్నాయి. ఈ లోకంలో సమస్యలు లేని వారు ఎవరు చెప్పండి? యేసుప్రభువు వారే అన్నారు, నా పిల్లలారా ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా ఉండండి, నేను ఈ లోకాన్ని జయించాను, మీకు కూడా జయమిస్తాను, మీకు జయమిచ్చి తీరుతానన్నాడు. ఒకసారి మీ చేతిని ప్రభు అయిపోతాడు. ఎస్, లెట్స్ ప్రే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, లార్డ్ జీసస్, యు ఆర్ ద లార్డ్ హూ విల్ సెట్ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ప్రభువా, మీరే దేవుడై ఉన్నారు, మా కుటుంబాల్లో సమస్తము చేసేటువంటి దేవుడు. You have sent your word and healed them, and you have completely restored their life. ప్రభువా, మీ వాక్కును పంపి అనేక మందిని మీరు స్వస్థపరిచారు. Now also you send your word and heal your people, my God. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్కును పంపి నీ That ప్రజలను your people be healed by your word. నీ వాక్కు ద్వారా నీ ప్రజలు స్వస్థత పొందుదురు. Increase your children's faith now. ప్రభువా, నీ ప్రజల యొక్క విశ్వాసాన్ని బలపరచమని Let అడుగుతున్నాను. faith may increase for the glory of God. ప్రభువా, నీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని పెంచమని Raise అడుగుతున్నాను. the faithful people, prayer warriors all over the world. ప్రభువా, అధిక విశ్వాసం కలిగిన వారుగా, ప్రార్థనా యోధులుగా వారు ప్రతి ఒక్కరిని మీరు మార్చమని అడుగుతున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి.
మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.